మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్. న్యాయవాదులతో కలిసి పీఎస్కు వచ్చారాయన. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. తనపై కక్ష సాధింపులకు దిగారని ఆరోపించారు. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, ఇలాంటి కేసులకు భయపడేదే లేదన్నారాయన. చంద్రబాబు నాయుడు గారింటికి దాడిగా వెళ్ళింది, నిరసన తెలియజేయడం కోసం వెళ్ళింది. అంతేగాని దాడులు చేయటాలు, గోండాయుధాలు ఇది నా సంస్కృతి కాదు. ఆ రోజున వాళ్ళ లీడర్ అయ్యన్న పాత్రుడు గారు అనరాని భాష, ఒక గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అమ్మనాబుతులు తిడుతూ నా కొడక అని చెప్పేసి మాట్లాడిన భాషకి బాధపడి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ లీడర్, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే రాజకీయాల్లో ఏమైనా కొంత మార్పు వస్తుందేమో అని చెప్పేసి నేను వెళితే ఆ రోజు నా మీదే దాడి చేయడం జరిగింది. నాతో పాటు వచ్చిన మా వాళ్ళని కొట్టడం జరిగింది. ఇదంతా కూడా జరిగింది. మన మొత్తం కూడా మీడియా సాక్షిగా అంతా కూడా రాష్ట్ర ప్రజలు కాదు, మొత్తం దేశం మొత్తం కూడా చూసింది. ఈ పరిస్థితుల్లో కక్షపూరితంగా కేసులు పెట్టడం, రెడ్ బుక్ తీస్తానంటాం, జైల్లో పెట్టిస్తానంటాం, పొద్దున కూడా చూసాం. దానికి కూడా కౌంటర్ ఇస్తాను. ఎందుకంటే ఇది మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఏదో సూపర్ 6 వాగ్దానాలు నెరవేరుస్తారని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. మీరేమో రెడ్ బుక్ తీస్తాను, ఆ రెడ్ బుక్ లో పేర్లన్నీ కూడా బొక్కలో వేస్తాను అని చెప్పేసి విర్రవీగుతా ఉన్నారు. ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు అధికారం ఉండొచ్చు, అధికారాలు అనేది శాశ్వతం కాదు. అధికారం అనేది